గ్రామాల్లో పనిచేసుకుంటూ ఎన్నో బాధలకు బాధపడి ఆ రోజు 1960లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బీసీలను గుర్తుపెట్టుకొని 1969లో అనంతరామ కమిషన్ వేసి బీసీ కమిషన్ వేసి ఆ రోజు ఏబిసిడి అని వర్గీకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నాను మీకు. మరి ఈ రోజు బీఆర్ఎస్ అడుగుతా ఉంది, బీజేపీ అడుగుతా ఉంది కాంగ్రెస్ పార్టీ అని. బట్ కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేసి మన ఎందరో పిల్లలకు ఏబిసిడిలో ఉద్యోగాలు వచ్చినాయి, స్కూళ్ళలో ఉద్యోగం, మరి పాఠశాలలో కానీ ఎక్కడ కానీ కళాశాలలో రిజర్వేషన్లు వచ్చినాయి. మరి ఈరోజు 1994లో పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం 32% బీసీలకు స్థానిక సంస్థలు ఇవ్వాలని చెప్పి 1994 చేస్తే 2018లో ఇదే కేసీఆర్ గారు మరి బీసీలకు ఇచ్చింది 22% మాత్రమే. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు 42% తీయాలని చెప్పి మన ఢిల్లీలో కూడా కొట్టడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో 42% స్థానిక సంస్థలు రావాలి. మరి కొండ లక్ష్మణ్ బాబూజీ కానీ, మరి చెన్నారెడ్డి కానీ, పివి నరసింహరావు కానీ ఎందరో బీసీల ఉద్యమం నుంచి కొట్టడం జరిగింది. మరి అలా ఎల్లారెడ్డి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, మండల అధ్యక్షుల్ని, మహిళా అధ్యక్షుల్ని, యూత్ కాంగ్రెస్ ని నేను అడుగుతానంటే ఈ సభను మళ్ళొక్కసారి ఎల్లారెడ్డి ఏంది అని చెప్పి మీరు నిరూపించుకోవాలని చెప్పి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటికి బూత్కు తిరిగి మన బీసీలను ఏంది, మన శక్తి ఏందని పక్కనున్న 4 మండలాలు తాడ్వాయి, గాంధారి, సదాశివనగర్, రాజంపేట్, రామారెడ్డి నుంచి అత్యధిక సంఖ్యలో మనం ఇల్లు తిరిగి బీసీలకు జరిగిన అన్యాయం ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, మరి సభ ఎందుకు పెడుతున్నాం, మన బీసీ బిడ్డ బీసీసీ ప్రెసిడెంట్ సంవత్సరం కంప్లీట్ చేసుకున్నాడు. మరి మనం గౌరవించడానికి ప్రతి ఒక్కరు ఊరు తల్లి రావాలని నేను మీ అందరికీ, మీ ఎమ్మెల్యేగా, మీ అన్నగా, మీ తమ్మునిగా నేను వీళ్ళని కోరుకుంటా ఉన్నాను. మరి ముగించే సమయం తక్కువ ఉంది. మనందరం కూడా 15వ తారీఖున జరిగే సభకు 1,00,000కు తగ్గకుండా మళ్ళొక్కసారి చేతులెత్తి మీ అందరినీ కోరుతూ ఇక్కడున్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను మనస్ఫూర్తిగా అభినందిస్తూ జై కాంగ్రెస్. ఇప్పుడు జుక్కల్ శాసనసభ్యులు మిత్రుడు కాంతారావు గారు మాట్లాడాలని కోరుతున్నాను. దయచేసి సమయంను దృష్టిలో పెట్టుకుని